ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. అందని శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి ఈ వారంలో కూడా ఈ దినమున మిమ్మల్ని అందరిని చూడటం ఎంతో సంతోషం. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు అనేక మంది బలపరచబడుతున్నారు. అలాగే మీరు పంపించే ప్రేమపూర్వక ప్రార్థన విన్నపములు, అలాగే మీ యొక్క కానుకలు కానీ దేవుని పరిచర్యలో నమ్మకంగా వాడటానికి మేము ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నాం. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు మీరును భాగస్తులు కండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్లో మీరు ఫోన్ చేసి ఇవే నెంబర్స్కి మీరు కూడా మీ యొక్క ప్రేమపూర్వక కానుకలను మీరు సమర్పించవచ్చు. అలాగే మండపేట న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ నుండి 1 సంవత్సరం పైబడే దాదాపు 15 నెలల నుండి ఈ విధంగా టెలికాస్ట్ చేయడం మాకెంతో సంతోషం. అంత మాత్రమే కాదు, మీరు దీనిలో భాగం కావాలని మేము మీకు తెలియచేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఈ రోజున ద్వితీయోపదేశ కాండం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును సంతోషింపవలను. మంచిదండి. ఇక్కడ చదువుకున్న లేఖనంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఒక మాట లేదా ఒక వాగ్దానము అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. అయితే దేవుడు మనకిచ్చే ప్రతి మాట ఎంతో శ్రేష్టమైనదే. మన జీవితంలో మనకు పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు అంటున్నాడు కదా, నీ దేవుడని యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఈ రోజున మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యానికి అంశం ఏంటి అంటే, నీ చేతి పనులన్నిటినీ దీవించే దేవుడు. మన చేతి పనులన్నిటినీ మనకి దీవెననిచ్చే దేవుడు మనకున్నాడు. అయితే ఈ దీవెనలను మనం ఎలా సంపాదించుకోవాలో దేవుని యొక్క లేఖనం మనకి సూటిగా మనతో మాట్లాడుతుంది. నీ దేవుడని యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మనకి రాబడి అంటే మనకి ఏ విధంగా అయితే ఇన్కమ్ సోర్స్ ఉంటుందో ఆ విషయాలలో కూడా దేవుడట ఆశీర్వాదం ఇస్తాడట. అసలు మన చేతి పనులు మనం చేసుకోవటానికి కావలసినటువంటి సత్తువు మనలో ఉన్నప్పటికీ ఈ సత్తువునిచ్చేది దేవుడే. ఈ యొక్క బలమును ధరింపచేసేది దేవుడే. దావీదు ఒక చోట అంటాడు, నాకు బలము ధరింపచేయవాడు ఆయనే, నాకు నా మార్గమును స్థిరపరచువాడు ఆయనే అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనము దేవుని చేతి పని అయి ఉన్నామని కూడా విషయాన్ని మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథంలో ఈ విధంగా భక్తుడు ఏమని అంటాడంటే, యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారా? మనము ఎవరి పని అయి ఉన్నామో, ఎవరి చేతుల చేత నిర్మించబడి ఉన్నామో ఇక్కడ రాయబడింది. యెషయా గ్రంథం 64:8 వచనం, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమును, నీవు మాకు కుమారి వాడవు, మేమందరము నీ చేతి పని అయి. ఈరోజు మనము ఈ లోకంలో సజీవంగా ఉన్నామంటే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడిచ్చినటువంటి ఊపిరై ఉన్నది. ప్రతి వ్యక్తి ఆత్మ కలిగి జీవిస్తున్నాడు అని అంటే అది దేవుని జీవవాయువు ద్వారా మనం సంక్రమించుకున్నటువంటి జీవ వ్యాప్తికి కారణమే. మన ప్రాణానికి మూలమై ఎవరున్నారంటే
మన దేవుడు మన ప్రాణానికి మూలమై ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, దేవుడు మనల్ని తన చేతులతో చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఆయన సమస్తము తన యొక్క వాక్కు ద్వారా నిర్మించాడు. ప్రతిదీ కూడా దాని పని నిమిత్తం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయ్యింది. కానీ మనిషిని మాత్రమే ఎందుకు తన చేతుల్లో తీసుకున్నాడు అంటే, ఆయన తన స్వారూప్యంలో మనల్ని చెక్కుకోవటానికి, తన హస్తములు దాచుకోవటానికి, మనలను తన యొక్క హృదయపూర్వకంగా ఆయన ఇష్టమైనటువంటి విషయంగా మనల్ని తీర్చిదిద్దడానికి దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ కానీ, కాస్ట్లీయెస్ట్ లెదర్ కానీ, కాస్ట్లీయెస్ట్ ఐటమ్ కానీ ఉంది అని అంటే, అది ఖచ్చితంగా దేంతో చేసి ఉంటారో తెలుసా? చేతులతోనే. ఈ వరల్డ్లోనే చాలా కాస్ట్లీయెస్ట్ కార్ అవ్వచ్చు, కాస్ట్లీయెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయి ఉండొచ్చు, లేదా కాస్ట్లీయెస్ట్ కొన్ని ఐటమ్స్ అయి ఉండొచ్చు. అవి ఎందుకంత విలువగా చేయబడ్డాయి అని అంటే, మెషినరీ ద్వారా కాదు, ప్రొడక్షన్ ద్వారా కాదు. ఒక వ్యక్తి ఒక దానిని చేయటానికి కొన్ని సంవత్సరాలు టైం తీసుకుని ఒక వ్యక్తి దాని చేతితో రూపొందించాడంటే, మానవుని చేతి ద్వారా రూపొందించబడిన దానికి చాలా విలువ ఎక్కువ ఉంటుందంట ఈ లోకంలో. ఒక ప్రొఫెషనల్గానే అవ్వచ్చు, లేకపోతే ఒక శిల్పి తన చేతులతో చెక్కుడు ప్రతిమను చేసి ఒక షోకేస్లో, ఒక ఎక్స్పోలో, లేదా ఒక ప్రాజెక్ట్లో, ఎగ్జిబిషన్లో పెడితే కొన్ని వేల లక్షల $1,000,000 అమ్ముడిపోతాయి. కారణం ఏంటో తెలుసా? చేతులతో చేయబడింది కనుక. చాలా చాలా చిన్న మైన్యూర్, చాలా ఆ యొక్క క్లియర్ కట్గా ఉండేటువంటి ఆ యొక్క చిన్న అథెంటిసిటీస్ కావచ్చు, లేకపోతే దానిలో ఉండేటువంటి ఆ యొక్క రెలవెంట్ ఆ పిక్చరైజేషన్, విజువలైజేషన్ కావచ్చు, చాలా చక్కగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమ పడ్డారు. చేతులతో చేయబడింది కనుక దాని కాస్ట్ కానీ, దానికి ఉన్నటువంటి ప్రైస్ కానీ చాలా విలువ. కానీ మనము కూడా అంతకంటే విలువైన వారు. మేము జగటమంటే అయి ఉన్నాము, మీరేం చేశారు అయ్యా దేవా? ఏమని అంటున్నాడు భక్తుడు అక్కడ? నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. మన దేవుని చేతిలో ద్వారా వచ్చాం, దేవుని చేతి పని అయి ఉన్నాం. దేవుడు మనం తన రూపంలో చేసుకున్నాడు. అయితే మనము దేవుని ద్వారా నిర్మించబడ్డాం. మనము కూడా చేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి. అందుకే నీ దేవుడని యెహోవా నీ రాబడి అంతటిలో, అలాగే నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే తప్ప ఆశీర్వాదం పొందుకోలేమండి. నిజంగా దేవుని చిత్తం లేకుండా, దేవుని మాట సెలవు లేకుండా ఒకడు తిని త్రాగటం, సంతోషించడం ఎవ్వరికి సాధ్యం కాదు. మనం ఎంత సంపాదించినా, కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే, ఎంత సంపాదించినా చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. లాభం ఏమి లాగిందంట? చిల్లి సంచి లాగిందట. ఎందుకు అలా అయిపోతుందంటే, వాళ్ళకి ఏం లేకపోయే దేవుని ఆశీర్వాదం లేకపోతా ఉంది. ఎంతో సంపాదిస్తారు కానీ దాన్ని తిని సంతోషించే బాధ్యత లేదు. ఒక వ్యక్తి అంట కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఒక వ్యక్తిని పెట్టుకున్నాడంట సెక్యూరిటీగా. నిద్ర పట్టకపోతే ఆ వ్యక్తి రోజంతా సెక్యూరిటీగా ఉన్నా సరే అసలు వ్యక్తికి నిద్ర పట్టట్లేదు. ఏంటి అంటే, ఆ డబ్బు అంతా లోపల ఉంది, డబ్బు ఉందన్న విషయం ఎవరికన్నా తెలిస్తే నన్ను చంపేసి డబ్బు పట్టుకెళ్ళిపోతారేమో. అందుకోసమని సెక్యూరిటీని పెట్టుకుంటే ఇంకొక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే, ఆ సెక్యూరిటీయే కానీ చంపేసి నన్ను డబ్బులు పట్టుకెళ్ళిపోతాడేమో. ఇంకొకళ్ళు ఏదో రకరకాలుగా ప్రయత్నించాడు కానీ డబ్బు మీద ఎంత ఆలోచన ఉన్నా సరే తనను తాను కాపాడుకోలేని స్థితి, ఆలోచన లేని స్థితి, ఆశీర్వాదం లేని స్థితి, ప్రశాంతత లేని స్థితి. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు చేసే చిన్న పని అయినా నేను దాన్ని ఏం చేస్తాడు? రెట్టింపు చేస్తాను. ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లోడట యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేదు ఆ ప్రాంతంలో, ఆ సమయంలో, అన్ని రోజుల తర్వాత ఒక పిల్లవాడి దగ్గర ఏముందట? 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయం, సండే స్కూల్ కానుంది. కానీ దేవుడు ఆ విజువలైజేషన్లో నేను చూసినప్పుడు, ఆ వీడియోగ్రఫీలో నేను చూసినప్పుడు, ఆ పిల్లవాడు తెచ్చిన తర్వాత అక్కడ 12 గంపలు ఖాళీ ఉన్న గంపలు తీసుకొచ్చి పెడితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి విరచి ప్రతి దాంట్లో 12 నింపబడినట్లు వేసినప్పుడు, అది మూత వేసినప్పుడు పైకి దేవుడు చూసి ఆశీర్వదించి రొట్టె విరిచి అందులో వేసి మూత వేసినప్పుడు వాడు తెరిచేటప్పటికి దాని నిండా నిండిపోయాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే దేవుడు ఆశీర్వదిస్తే కొద్దిగా ఉన్నది కూడా సరిపోదు, అనుకున్నది కూడా వేల లక్షల మంది ఆహారం తీర్చగలుగుతుంది. అందుకే దేవుని ఆశీర్వాదం చాలా గొప్పదండి. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదం అట ఐశ్వర్యం ఇస్తుంది. అంటే మనం పొందుకోలేని దానిని పొందుకునేటట్లుగా చేయగలిగేది ఏంటంటే దేవుని దీవెన. అందుకే నీ చేతి పనులను దీవించే దేవుడు, నీ చేతికి ఆయన బలమై ఉన్నప్పుడు
నీ చేతి పనులను ఆయన ఆశీర్వదించినప్పుడు, ఆయన దీవించినప్పుడు ఆ దీవెనగా ఉండిపోదు. నీకున్నదిగా ఉండిపోదు. నీకు కావలసిన దానికంటే 1000 రెట్లు కూడా నీవు సమృద్ధిగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకే నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులన్నిటిలో ఆయన ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం చదివితే, అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనంలో చదువుదాం ఒకసారి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫల విషయంలో, పంట విషయంలోను నీకు మేలగునట్లు ఆయన నేనేం చేస్తాడట? వర్ధిల్ల చేయును. వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుని యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతోనూ నీ దేవుని యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల ముందు యందును ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి, దేవుడు నీకు మేలు చేయటానికి ఆనందిస్తాడట. కొంతమందికి కీడు చేయటానికి ఆనందిస్తారు లోకంలో ప్రజలు. నేను ఎంతో దుర్భాషలాడి నీ మీద లేనిపోని నిందలు మోపేసి, నీ మీద ఎంతో పైశాచికత్వంగా ప్రవర్తించి రాక్షసానందం పొందుకునేవారు నీ చుట్టాల్లోనే ఉండొచ్చు, నీ బంధువుల్లోనే ఉండొచ్చు, నీ పక్కోళ్ళే ఉండొచ్చు, నీ ఇరుగుపోరు వారై ఉండొచ్చు. ఎవరు నీ సంతోషం కోసం వారు కష్టం చేయరు. కానీ దేవుడట నీకు మేలగునట్లుగా, నిన్ను వర్ధిల్లు చేయనట్లుగా ఆనందముతో నీ వైపు మళ్ళీ నీకేం చేస్తాడట? సహాయం చేస్తాడట, నీకు మేలు చేస్తాడట. మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళీ. అసలు ఈ మాట ఈ లోకంలో ఎక్కడా వినపడదు. అరే బాబు, నీ కష్టం కోసం నేను ఆనందంగా ఈ కష్టాన్ని సహిస్తానురా, నీ కోసం నేను ఎంత శ్రమైనా తీసుకుంటానురా అన్న మాట చాలా తక్కువ. కానీ దేవుడు అంటాడు కదా, మన చేతి పనులను ఆయన దీవిస్తాడట. దీవెన అనగానే నాకు గుర్తొచ్చే మాట ఏంటి అంటే, సారేపతిలో ఉన్నటువంటి ఒక విధవరాలైన స్త్రీ, ఆమె కొడుకు తిని చచ్చిపోదాం, ఆ రోజుతో జీవితం తను ముగిద్దాం అనుకున్నారు. కానీ ఆ ఇంటి మీదకి వచ్చిన ఆశీర్వాదం ఆ యొక్క దేశంలోనే ఎవరి మీదకి రాలేదు. ఆ యొక్క దేశంలోనే ఎవరు కరువు కలిగిన వాళ్ళ ఇళ్ళలో ఉన్నాయి, కానీ ఏ కరువు కలిగిన ఇల్లు నింపబడలేదు. ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు, ఆ సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు, సారేపతిలో ఉన్నటువంటి ప్రజలు, సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు చాలామంది ఉండొచ్చు. కానీ దైవీకమైనటువంటి ఆశీర్వాదం వారి మీదకి వచ్చినప్పుడు ఆ తొట్టెలో ఉన్నది తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్నది అయిపోలేదు. అంటే దేవుని ఆశీర్వాదం అయిపోనిది గ్రహించాలి. మా నాన్నగారి దగ్గర ₹1 ఉండదంట. ₹1 మా నాన్నమ్మ గారు ఇచ్చారు ప్రార్థించి. ₹1 ఈరోజు దేవుడు స్థలం లేని చోట్లకు రప్పించి సొంత స్థలం ఉండేటట్లుగా దేవుడు కృప చూపించాడు. ఏంటయ్యా అంటే ఇది దేవుని ఆశీర్వాదం. ఎక్కడి నుండి వచ్చింది? నా దగ్గర చేతి పని ద్వారా ఆశీర్వదించిన దానిని దేవుడు రెట్టింపు చేస్తానని ఆ రూపాయిని దగ్గర ఉంచుతాడంతే. నీ దగ్గర ఏముండకపోవచ్చు, కానీ ఉన్నదేదో దేవునికి ఇష్టానుసారంగా అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వృద్ధిలోనికి తీసుకొస్తాడు. అందుకే నీవు చేసే పని మొదట శక్తి లోపం లేకుండా చేయాలి. నువ్వు చేసే పని అవమానభరితమైనదిగా ఉండకూడదు. నువ్వు చేసే పని మోసకరమైనదిగా ఉండకూడదు. నువ్వు చేసే పని న్యాయమైనదిగా ఉండాలి. నువ్వు చేసే పని సంతోషకరమైనదిగా ఉండాలి. నువ్వు చేసే పని ధర్మమైనదిగా ఉండాలి. నువ్వు చేసే పని అవతలోని దోచుకోకుండా ఉండాలి. ప్రసంగి గ్రంథంలో ఈ విధంగా భక్తుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, 9వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయము. పని అయినను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. భక్తుడు అంటున్నాడు కదా, జ్ఞాని అయిన సొలొమోను చాలా జ్ఞానవంతుడు. తన వృద్ధాప్య వయసులో ఈ యొక్క ప్రసంగి గ్రంథం రాస్తాడు. ఏమంటాడంటే, ఎక్కువసార్లు వ్యర్థమే అని కనపడతాయి. కానీ వ్యర్థం కానిది ఏంటో 2 విషయాలు చెప్తాడు. ఒకటి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించటం, అదొక ముఖ్యమైన విషయం. రెండోది ఏంటంటే నువ్వు కష్టార్జితంగా నువ్వు సంపాదించుకునేది దేవుని దీవెన వల్ల తింటే అది నీకు భాగ్యం అని చెప్తాడు. ఈ 2 విషయాలు అక్కడ కనపడతాయి బైబిల్లో. అంటే మనం ఏ కష్టమైనా చేసామంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమై ఉందంటే అది మనం అనుభవించటమే. అది మనం అనుభవించేటట్లుగా కావాలి అంటే దేవుని ఆశీర్వాదం అందులో ఉండాలి.
దేవుని దీవెన అందులో ఉండాలి, దేవుని కృప దాని మీద ఉండాలి, దేవుని సహాయం దాని ద్వారా మనకు రావాలి. అందుకే నీ చేతి పనులు నేను దీవిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఈ దీవెన మనం పొందుకోవాలి అన్నప్పుడు ఆ దీవెనను పొందుకునేటటువంటి మార్గాలు, విషయాలు, వినమ్రత మనకు తెలియాలి. అందుకే నీ శక్తి లోపం లేకుండా చేయమని చెప్తున్నాడు. మరలా ఒకసారి చదువుదాం. ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయము. అన్యాయంగా చేయకూడదు, శక్తి లోపం లేకుండా చేయి. అంటే చేసి చేయనట్టు, లేకపోతే ఆ పని వచ్చి రానట్టు, లేకపోతే కావాలని అన్యాయం చేసినట్లు, అధర్మం చేసినట్లు, అక్రమంగా సంపాదించినట్లు చేయకూడదు. అది నీ దగ్గర ఉన్నా సరే రెక్కలు ధరించి వెళ్ళిపోద్దంట. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఒకవేళ అన్యాయంగా ఏదైనా సంపాదించావా, పాపపు సొమ్ము నీ దగ్గర ఉందా, అన్యాయంగా అక్రమంగా నీ దగ్గర పెట్టుకున్నావు, అది లెక్క రెక్కలు ధరించి వెళ్ళిపోతుంది. మరి దానికి మార్గం ఏంటి అంటే అన్యాయాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, అధర్మాన్ని విడిచిపెట్టాలి. నీది కానిది నీకు అవసరం లేదు. నీకు ఉండేది నీకు దేవుడు హెచ్చింపు చేస్తాడు. ఒక రోజున యేసు ప్రభు కూడా జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అండి, జక్కయ్య అన్యాయంగా చాలా మంది దగ్గర తీసుకున్నాడు. అయితే ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభుని చూడగానే ఏమనుకుంటే అన్యాయంగా సంపాదించి నాకు వద్దని ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళ దగ్గర 4 గంటలు ఇస్తానని యేసయ్యను చూడగానే నిజమైన ఆశీర్వాదం ఏంటో ఆ రోజున జక్కయ్యకి తెలిసి వచ్చింది. ఈరోజున నీకు నాకు కూడా తెలియాల్సిన సత్యం ఏంటో తెలుసా? నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేస్తే ఆ పనికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. నువ్వు తెచ్చుకున్న రూపాయి కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, అది అనవసరమైన ఖర్చులలోనికి వెళ్లకుండా దేవుడు కృప చూపిస్తాడండి. ఈ రోజున నీవు కానీ అలాంటి వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు బ్రతకాలి అన్నప్పుడు నీ జీవితంలో శక్తి లోపం లేకుండా చేయి, అక్రమంగా కాని దానిని విడిచిపెట్టు, క్రమమైన జీవితంలోనికి రా. అంతేకాదు ఇంకొన్ని విషయాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10-11 వచ్చిన చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10-11 వచ్చిన. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మనకేం చేస్తారట? విత్తనము దయచేసి విస్తరింపచేసి ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము గలవారై నీతి ఫలము వృద్ధి పొందించిన దేవుడు ఏం చేస్తాడు సార్? ఒకవేళ మన దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు విత్తనం ఇస్తాడు. విత్తనాలు ఇస్తాడని చెప్పట్లా, మీకు కావలసిన విత్తనాన్ని ఇస్తాడు. ఆ విత్తనం పొందుకోవడానికి దేవుని దగ్గర నుండి వచ్చినది రూపాయి అయినా చాలండి, కొన్ని కోట్లకు వారసులను చేయడానికి. దేవుని దగ్గర నుంచి వచ్చేది ఒక్క తలంతైనా చాలు. దాని ద్వారా మనం పూర్ణ ఔదార్యము గలవారై నిలబడటానికి అది చాలు. ఇస్సాకట ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. విత్తనం వేయటం ఏంటి, 100 ఫలాన్ని పొందటం ఏంటి? ఆశ్చర్యం కాదా? అసలు ఆ కరువు ఉన్న ప్రాంతాల్లో, పండని ప్రాంతాల్లో, బీడు భూములలో అసలు ఏమాత్రమును ఉపయోగం లేనటువంటి ఆ యొక్క పొలంలో ఏమాత్రమును ఏది పండనటువంటి వాతావరణంలో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు, అంటే దేశమంతటిలో కూడా ఒకడే ఉండి ఆ విత్తనం వేశాడట. దాని ఫలం ఎలా వచ్చింది అంటే 100 వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ రాబడిని, నీ యొక్క చేతి పనులను, నీ దీవెన నేను ఇస్తా. దేవుడు చెప్తున్న మాట మనం శక్తి లోపం లేకుండా చేసేవారిగా ఉండాలి. తర్వాత మనము దేవుని దగ్గర నుండి పొందుకునే వారమై ఉండాలి. పూర్ణ ఔదార్యం కలిగిన వారుగా విత్తనాన్ని దేవుని దగ్గర నుండి మరలా ఒకసారి చదువుతారా? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును మనకేం చేస్తాడట? విత్తనమును దయచేస్తాడు. ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము కలిగిన వారుగా మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అంటే వృద్ధి పొందిస్తాడు దేవుడు. ఒక అపోల్లో నాటెను, నేను నీరు పోసాను, వృద్ధి చేసిన వాడు దేవుడే. అంటే మన జీవితంలో ఏదైనా పొందుకోవాలంటే దేవుడు చేయాలండి, దేవుడు ఇవ్వాలండి, దేవుడు కృప చూపించాలండి, దేవుడు కురిపించాలండి. కనుక మనం ఎప్పుడైతే మన జీవితంలో పొందుకున్న దాని దగ్గర నుండి కూడా కొంత దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడు మనకు కొంత ఇస్తే ఆ కొంతలో దేవుడికి మనం కొంచెం ఇచ్చినప్పుడు దానిని బట్టి దేవుడు మన దగ్గర ఉన్న విషయాలన్నిటిని దీవించగలుగుతాడు. ఇది చాలామందికి కష్టమై ఉండొచ్చు, కానీ దేవుని యొక్క విషయాలలో ఎవరైతే ఇవ్వగలుగుతారో ఇచ్చేవాని హృదయాలు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి.
ఆ సారెపతిలో ఉన్న విధవరాలు స్త్రీ మొదట ఒక అప్పం చేసి తీసుకురా అంటే వెంటనే ఏమాత్రం మాట్లాడలేదు, ఎలాగో చచ్చిపోతాను కదా. కానీ ఈయన దేవుని సేవకుడిగా ఉన్నాడు. ఎందుకు అడిగాడో ఏమో అని చెప్పి తన వరకు వదిలేసి ఆయనకు తెచ్చిచ్చింది. ఎప్పుడైతే ప్రారంభించిందో వేయటం, దేవుడు కూడా దేవుని అప్పుడే ప్రారంభిస్తాడు. మర్చిపోవద్దు దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా. చాలామంది దేవుని యొక్క సేవకు కూడా వాళ్ళకున్న దాంట్లో 100, 200, 300 ఎంత ఉన్నా సరే వారు దేవునికి ఇచ్చినప్పుడు అండి, వారి యొక్క చేతులు ఏ విధంగా అయితే దేవుని దగ్గరికి వచ్చాయో, దేవుని చేతులు కూడా వారి పనుల మీదకి, వారి రాబడి మీదకి ఆయన హస్తం వచ్చినప్పుడు ఆయన హస్తం ఎప్పుడు దీవించేదిగా ఉంటుంది. కాబట్టి మనం మన జీవితాల్లో శక్తిలోపంగా లేకుండా చేసిన పనుల్లో దేవుడు సరి అయినటువంటి ఆశీర్వాదం మనకిస్తే మనకున్న దరిద్రం తొలగిపోతుంది. ఎప్పుడు ఉండే స్థితిలో మనం ఎప్పటికీ ఉండలేము. కాకపోతే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, వారాలు పట్టచ్చు, రోజులు పట్టచ్చు. కానీ నిరంతరము దేవుని యొక్క కృప కోసం కనిపెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం తెచ్చుకున్న రూపాయల మీదకి దేవుని ఆశీర్వాదం కుమ్మరించబడినప్పుడు ఆ రూపాయలు మన దగ్గర ఉన్నటువంటి దరిద్రాన్ని దేవుడు ఆయన యొక్క వృద్ధి ద్వారా, ఆయన అభివృద్ధి ద్వారా దేవుడు దాన్ని తొలగించగలుగుతాడు. నిర్విరామంగా మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. అలాగే మన అవసరతలలో కూడా దేవుని కృపను పొందుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనం వర్ధిల్లను కొలది దేవునికి కూడా కొంత మనం ఇవ్వాలి. పూర్తిగా దేవుడు ఎప్పుడు అడగలేదు, కానీ మనకున్న దాంట్లో దేవునికి ఇచ్చేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మేలు చేయగలిగిన వాడు. ఆఖరికి మాట చెప్పిన ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనం, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటెను, తన కష్టార్జము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఇంకా మరలా చదువుదాం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం కాదండి. ఈరోజు మనం తిని త్రాగుతున్నామంటే అది దేవుని వలన వచ్చిన ఆ కలిగిన దాన్ని బట్టి మనం సంతోషంగా ఉన్నాం. కనుక గమనించండి, ఈ రోజున మన చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలంటే మనము శక్తి లోపం లేకుండా చేసే పని చక్కని విషయాలలో ఏ యొక్క ఇబ్బందులు లేకుండా మనం దేవునికి కూడా ఇచ్చేవారిగా మనం ఉన్నప్పుడు కొంతలో కొంత రూపాయైనా, 2 రూపాయలైనా, 100 రూపాయలైనా, 200, 300 మరి ఎంతైనాను అది దేవునికి నమ్మకంగా ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి మరలా మనకిచ్చి మన యొక్క సమృద్ధిని నింపే దేవుడు, సమృద్ధిని వృద్ధిపరిచే దేవుడు, మనకు సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చే దేవుడు. దేవుని కృప మనకు తోడై ఉండునట్లుగా మన రాబడి విషయాల్లో, మనకు వచ్చేటువంటి ఆ యొక్క రాబడి అంతటి విషయాలలో, మన చేతి పనులన్నిటి విషయాల్లో దేవుడు మన హస్తాన్ని వృద్ధి చేసినప్పుడు మనము పట్టలేని వాటిని, మనకు విస్తారమైన వాటిని దేవుడు మన చేతుల ద్వారా చేసి అభివృద్ధి పరిచే దేవుడు మనకున్నాడు. ఇటు మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు ఇట్టి అభివృద్ధి కలిగించును గాక. అందరికీ వందనలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామంలో దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లారా, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇంతవరకు వర్తమానం అందించినటువంటి మరి దైవజనులుగా నా కుమారుడు ప్రశస్ పాల్ వినయ్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కని వర్తమానం తన ద్వారా మీరు విన్నారు. అంతేకాదు మరి ఒక చక్కని వర్తమానం అందించే స్పీకర్గా, అలాగే పాటల రచయితగా, యూత్ మీటింగ్స్ కండక్ట్ చేసేటువంటి యూత్ లీడర్గాను, అలాగే కన్వీనర్గా ఉంటూ దేవుడు ఆ బిడ్డను అనేక విధాలుగా వాడుకుంటున్నాడని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అయితే మా బాబుకి మరి సంవత్సరం వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఇంతవరకు చక్కని దేవుని కృపలో వాడబడుతున్నాడు. బీటెక్ ఇంజనీర్ కంప్లీట్ చేసి హైదరాబాదు పట్టణంలో ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ బిడ్డకి వివాహం చేయాలని మేము నిశ్చయించాం. మరి ఆ బిడ్డ వివాహము మంచిగా జరుగునట్లుగా, మరి చక్కని సంబంధాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మీ వంతుగా మీరు ప్రార్థన చేయండి. మరి దైవజనుల కుటుంబంలో నుండి కానీ, అలాగే మంచి భక్తి కలిగిన విశ్వాసుల కుటుంబంలో నుండి కానీ మరి చక్కని బిడ్డను మాకు ప్రొవైడ్ చేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు మరి తను చక్కగా 10 పాటలు రాయటం జరిగింది. అందులో ఒక పాట మీ కొరకు మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆ పాటను కూడా మీరు వీక్షించండి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మరి పూర్తి వివరాల కొరకు మా సెల్ నంబర్ 9676497742 అనేటువంటి నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మరొకసారి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసయ్యా
నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. నా కొండ కోట నా అండదండ నా రక్షణ దుర్గమా నా శైలమా. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. స్తుతి స్తుతి నీకే నా ఆరాధన నీకే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఒక దైవజనుడిగా. మరి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా అనేకమైన ప్రాంతాలకు అనేకమైనటువంటి రాష్ట్రాలకు కూడా ఈ వాక్యము మరి దేవుని కృపను బట్టి నడిపించబడుతూ ఉంది. అయితే దేవుడిచ్చిన ఆలోచనతో అనేక మంది మరి చక్కని పాటలు పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతూ ఉన్నారు. మరి మంచి స్వరము కలిగి మేము కూడా దేవుని మహిమపరచాలి అనుకున్నటువంటి వారికి మరి మంచి సదావకాశం మా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమంలో మీకు అవకాశం ఇవ్వాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి ఆ విధముగా మీరు కూడా చక్కగా మంచి పాటలు పాడి దేవుని మహిమపరచాలని ఆసక్తి కలిగిన వారైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు మా ఛానల్ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈ దేవుని ప్రత్యక్షత కార్యక్రమంలో మీరు కూడా దేవునికి మహిమపరచాలి, చక్కని స్వరాలను ప్రభు మాకు ఇచ్చాడు, మేము కూడా పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676497742. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.